నల్గొండ యూజీడీ పనుల్లో నాణ్యత నాసిరకం. మంత్రి నియోజకవర్గంలోనే అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు. యూజీడీ పనులు ముందుకు సాగేనా? గుత్తేదారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల అలసత్వం వల్ల జనం అవస్థలు. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. అన్నీ ఇష్టానుసారంగా తువేసి వదిలేశారు. అట్లా నల్గొండ పట్టణంలో అమలవుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే యూజీడీ పనుల నాణ్యత లోపాలతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా మంత్రి నియోజకవర్గంలోనే పనుల అలసత్వం కనపరుస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతుంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రారంభించిన ఈ పనులు, ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మరింత సమస్యలు వస్తున్నాయంట. ఇప్పుడు తవ్విన గుంతలు రోజులు వారాలు అలాగే ఉండిపోవడంతో రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాకాలం అయితే మురుగునీరు రోడ్లపైకి చేరి రాకపోకలకు ఇబ్బంది, దుర్వాసన, వ్యాధుల ప్రబలింపు, ఈ ముప్పు కూడా పెరుగుతుంది. స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారుల స్పందన మాత్రం లేదు. మంత్రి సొంత నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటే ఇక ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటో ఆలోచించండి. మొత్తం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో నాణ్యత లోపించింది. ప్రస్తుతం 216.19 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం 67%, కేంద్ర ప్రభుత్వం 33% ఈ మొత్తం కలిపి చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక పని చేస్తాం మొదలు పెడితే చేసి వెంటనే ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి.